ఇక శ్రీచక్రంలో కోణాలు ఎన్ని ఉంటాయి? ఎందుకంటే ఇందాకేదో మనం చెప్తూ త్రికోణం, అష్టకోణం, దశారయము, చతుర్దశారం ఇవన్నీ కోణాలు ఏనో అన్నాం. ఎన్ని కోణాలు ఉంటాయి అసలు? కోణములు కలిగినటువంటి ఆవరణలు లేదా చక్రములు మొత్తం 5 ఉన్నాయి అన్నాం. అంతేగా చెప్పింది. శక్తి చక్రైశ్చ పంచభిః, కోణాలు ఉన్నవన్నీ కూడా శక్తి చక్రాలు అన్నాం. ఈ శక్తి చక్రాలు 5 ఉన్నాయి అన్నాం. అవి ఏమిటంటే త్రికోణము, అష్టకోణము, దశారయుగ్మము, దశారయుగ్మం 2, చతుర్దశారం, మొత్తం 5. ఈ 5 ఎన్ని కోణాలు ఉంటాయి? ఇది మనకు వచ్చేటువంటి అనుమానం. ఎన్ని కోణాలు ఉంటాయి అనేది తెలియనటువంటి వాడికి అన్నీ చాలా పెద్ద పెద్ద ప్రశ్నలే. కానీ తెలిస్తే ఇవి చాలా చాలా తేలిక. ఏమీ లేదు ఇందులో. త్రికోణము మొత్తం లెక్క పెట్టండి. త్రికోణము అంటే 3 కోణములు 3, అష్టకోణము 8 కోణములు 8, 3 8 11, దశకోణములు కలిగిన చక్రములు 2, అంతర్దశారం 1, బహిర్దశారం 1. అంతర్దశారంలో 10, బహిర్దశారంలో 10, 20, 11 20, 31. చతుర్దశారము 14, 31 14, 45. ఇంతే ఉన్నది. 45 కోణములు ఉంటాయి. కాబట్టి శ్రీచక్రంలో ఎన్ని కోణాలు ఉంటాయి అని అడిగితే 45 కోణములు ఉంటాయి. చాలా తేలికైనటువంటి విషయం. ఇదేం పెద్ద కష్టం కాదు. ఒకవేళ బిందువును కూడా మేము కోణంగా లెక్క పెడతాము అని అంటే, ఎందుకంటే బిందువునున్న శివశక్తులు ఇద్దరు ఉంటారు కాబట్టి దాన్ని ఆ బిందువుని కోణంగానూ లెక్క పెట్టచ్చు, శివచక్రంగానూ లెక్క పెట్టచ్చు, శక్తి చక్రంగానూ కూడా లెక్క పెట్టచ్చు. అలా కోణంగా కూడా లెక్క పెడితే దాన్ని అప్పుడు కోణాల సంఖ్య 46 అవుతాయి. నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ శ్రీచక్రాన్ని గురించి, శ్రీ విద్యను గురించి తెలుసుకోవటానికి నేను చాలా కష్టాలు పడ్డాను. నాకెవరూ చెప్పలేదు. బహుశా నాకు చెప్పడం అనవసరం అనుకున్నారో, లేకపోతే వాళ్ళకి తెలియదు అని నేను అన్ను, కానీ వాళ్ళు చెప్పడానికి ఇష్టపడలేదు. అందుకని మీకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియాలని, మీరు ఎవరూ కూడా వీటి కోసం కష్టపడకూడదు అనే విషయంతోనే ఇవన్నీ మీకు చెప్తున్నాను.